ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనం అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినం ముందు మరొకసారి మనం తెలుసుకోబోతున్న విషయం ఏమిటంటే, దేవుడు అణగారిన వ్యక్తులను ఎన్నుకుంటాడు. అంతేకాని రాజు అంటే ఇలానే మాత్రమే ఉండాలి, ఈ పలానా కులం మాత్రమే ఉండాలి అనే దేవుడు మన దేవుడు కాదు. అణగారిన వ్యక్తిని తీసుకోగలడు. గిద్యోను అని ఒక సామాన్యమైన వ్యక్తిని న్యాయాధిపతిగా చేసిన దేవుడు. అంతకన్నా ముందుగా మనం చూసినట్లయితే యెఫ్తా అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఈ యెఫ్తా అన్న ఈ వ్యక్తి తన తండ్రికే పుట్టిన కుమారుడు కానీ వేరే తల్లికి పుట్టిన కుమారుడు. ఒక తండ్రి వేరే వేరే తల్లిలో ఉన్న కుమారుడు కాబట్టి అతను అన్నలు ఏం చేస్తారంటే అతన్ని తరిమేస్తారు, అతని తన దేశంలో నుంచి పంపించేస్తారు, వెలివేస్తారు. కానీ ఒకానొక సమయంలో ఎలాంటి పరిస్థితి తన అన్నలకు వస్తుంది అంటే, తిరిగి తన అన్నలే అతన్ని పిలిచి రాజ్యాధికారాన్ని అతని చేతిలో పెట్టి నీవేనా మమ్మల్ని కాపాడాలి అన్న ఒక స్టేజ్కి దేవుడు అతను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఇలాంటి స్టేజ్ రావాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. మమ్మల్ని పొగిడిన వాళ్ళే, మమ్మల్ని తిట్టిన వాళ్ళే మళ్ళీ పొగడాలి అని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి స్టేజ్ రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. నిజమైన దేవుణ్ణి తెలుసుకుందాం. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.